లంబోదర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్పంచుకున్నారు. భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్డు జ్యోతినగర్లో లంబోదర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్లో కొలువుదీరిన గణపతిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పూజలు హోమాలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో భాగంగా గణేష్కి పూజా కార్యక్రమంలో నిర్వహించామని చెప్పారు. 6వ తేదీ శనివారం నాడు స్వామివారి లడ్డూ వేలంపాట ఉంటుందని, అదే రోజు రాత్రి 7 గంటలకు వినాయక నిమజ్జనోత్సవ ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఓం గం గణపతయే నమో నమః. ముందుగా విజయవాడ పట్టణ బంధుమిత్రులందరికీ కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా ఎంకేఆర్ జ్యువెలరీ వారి తరఫున పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన విజయవాడ భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్ జ్యోతినగర్లో ఏర్పాటు చేసినటువంటి సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్య నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళకి 6వ రోజు. ఈరోజు ఉదయము 108 రకముల పుష్పములతే 108 రకముల సుగంధ ద్రవ్యములచే విశేషంగా 2.5 అడుగుల పార్థివేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం జరిగింది. మహామృత్యుంజయ హోమ కార్యక్రమం జరిపించున్నాము. మరి ఇప్పుడు కాసేపు 7 గంటల 30 నిమిషాలకి సప్తహారతి మహోత్సవం జరిగింది. అలాగే రేపు ఉదయం 1,00,000 తమలపాకులకు పైగా విశేషంగా ఆంజనేయ స్వామి వారికి విశేష 1,00,000 పుష్పార్చన 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగును. ఆ బుధవారం రోజు సాయంత్రము పల్లకి సేవ ఉంటుంది. గురువారం రోజున 10,000 మంది భక్తుల నుంచి 15,000 మంది భక్తులకు పైగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించి ఉన్నాము. ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలను అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే శుక్రవారం రోజున ఉదయము మహాచండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ చండీ హోమ కార్యక్రమాలలో కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే శనివారం రోజు ఉదయము 9 గంటల 41 నిమిషానికి స్వామివారి విగ్రహ ఉద్వాసన జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. 7 గంటలకల్లా ఈ 11 రోజులుగా మహానివేదనగా పెట్టినటువంటి 51 కిలో లడ్డూని మహాలడ్డూని వేలంపాట వేయడం జరుగును. వేలంపాట మహోత్సవం అనంతరం 7 గంటల నుంచి గజకర్ణ గోకర్ణ తక్కుటమార మంగళ వాయిద్యాలతో రుద్రవీణ మహాసాయుధ్యాలతో అఘోరాలతో నాగసాధువులతో వైభవోపేతంగా వర్ణనాతీతంగా విద్యుత్ దీపాలంకరణతో మంగళ వాయిద్యాలతో విశేషంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వర్ణనోపేతంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో భక్తులను విజయవాడ పట్టణ భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాగల మనం చేస్తున్నాం. జయ గణేశ జయ జయ గణేశ. ఉమా సాయినాథ్ శర్మ పురోహితరత్న.